ఇచ్చిన పౌల్ట్రీ ఫామ్ లో ఉన్న స్కేలింగ్ ఈ విధంగా మన పౌల్ట్రీ ఫామ్ లో ఎలాంటి స్కేలింగ్ అయినా ఈ యొక్క ఫిల్టర్ తోని వితౌట్ కెమికల్ వితౌట్ ఎనీ ఫిల్టర్ ద్వారా మనం ఈ దీంట్లో ఉన్న స్కేలింగ్ అంతా మనం బయటకి ఇస్తాం. కూలింగ్ ప్యాడ్స్ అనేది సంవత్సరాల ఖరాబ్ అయ్యి మినిమం వాళ్ళకి ఒక 6-7 సంవత్సరాల పొడుగు వస్తుంది అనమాట. పైప్ లైన్ వాళ్ళు క్లీన్ చేసుకోవాలి, దానికి యాసిడ్ బడి క్లీన్ అవసరం ఉండదు. ఈకోలీకో బ్లీచింగ్ టాబ్లెట్స్ శానిటైజర్స్ వాడతాడు, దాని శాతం తగ్గించుకోవచ్చు. ఇది అట్లా కాదు కదా, ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తే లైఫ్ లాంగ్ దీన్ని ఒక కస్టమర్ దానికి 25 సంవత్సరాలు దీన్ని లైఫ్ ఇస్తున్నాం. 2 సంవత్సరాల వరకు ప్రోడక్ట్ ఎట్లాంటి ప్రాబ్లం అయినా బోల్ట్ పీస్ టు పీస్ రిప్లేస్మెంట్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాం. నమస్తే, వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్, నేను సతీష్. సో ఈరోజు ఈ వీడియోలో పౌల్ట్రీలో పెద్ద మొత్తంలో కూడా వాటర్ తోటి సమస్యలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. సో అట్లాంటి సందర్భంలో వాటర్ హార్డ్నెస్ తగ్గించేటువంటి డివైజులు కూడా అవసరం ఉంటాయి. సో ఈ నేపథ్యంలోనే అట్లాంటి డివైజులు తయారు చేసేటువంటి ఒక సంస్థ ప్రతినిధితో మనం ఉన్నాం. సో వారితో మాట్లాడదాం. మిస్టర్ వాటర్ ఇండియా ద్వారా కూడా, అంటే ఆ సంస్థ ద్వారా కూడా వాటర్ హార్డ్నెస్ని సాఫ్ట్గా కన్వర్ట్ చేస్తూ కూడా ఇట్లా పౌల్ట్రీ ఇండస్ట్రీకి పెద్ద మొత్తంలో కూడా సప్లై చేసేటువంటి ప్రతినిధి మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు దీన్ని ఎట్లా పని చేస్తుంటుంది, ఎంత మొత్తంలో దొరుకుతుంటుంది, సో ప్రజెంట్ వీళ్ళ సర్వీస్ ఎట్లా ఉంటుంది, ఇట్లాంటి విషయాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు రామకృష్ణ అండి, నేను మిస్టర్ వాటర్ ఎండీని మాట్లాడుతున్నాను. సో మేము వచ్చేసి ప్రజెంట్ వాటర్, మేము ఇండస్ట్రీలో ఎట్లాంటి వాటర్ సమస్య ఉన్నదో దానికి మేము సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేస్తామన్నమాట. సో దాంట్లో మేము పౌల్ట్రీ అనేది మాకు ఒక విభాగంలో వర్క్ చేస్తున్నాము. సో ఈ పౌల్ట్రీలు అంటే ఇప్పటి వరకు మేము ఆల్మోస్ట్ 4 డిఫరెంట్ దేశాలలో పనిచేస్తున్నాం అనమాట. శ్రీలంకలో కానీ, ఇండోనేషియాలో కానీ, ఫిలిపైన్స్లో, మన సౌత్ కొరియా కానీ, నైజీరియా కానీ, ఇవన్నీ దేశాల్లో ఆల్రెడీ మనం వర్క్ చేస్తున్నాం. ఇండియాలో కూడా చాలా పెద్ద పెద్ద క్లయింట్స్ మనం వర్క్ చేస్తున్నామండి. ఇప్పటి వరకు పెరిగిపోసిన అన్ని కంపెనీలో మన ప్రోడక్ట్ అనేది స్థిరంగా నడుస్తున్నది. సో ప్రజెంట్ ఇప్పుడు మనం వచ్చేసి రత్నం పౌల్ట్రీ ఫార్మ్స్ అని చెప్పేసి మన నల్గొండ జిల్లా చోటుపల్ దగ్గర మనం ఉన్నాం అనమాట. సో దీంట్లో ఏంటంటే వీళ్ళు మనం యూనిట్ ని బాడబెట్టి ఒక 4 నెలలు అవుతుంది పెట్టుకున్న పంచి. మేము ప్రజెంట్ ఇప్పుడు 5వ విజిట్ చేస్తాం అనమాట కస్టమర్ కి. అంటే కస్టమర్ రిలేషన్ బాగా మెయింటైన్ చేస్తాం బేసికల్ గా. సో వచ్చి చూస్తున్నాము, సో క్లియర్ చేస్తున్నాము. సో ప్రజెంట్ కస్టమర్ చాలా హ్యాపీగా ఉన్నాడు. ప్రజెంట్ ఇది 150,000 బర్డ్స్ ఉన్న కెపాసిటీ లేయర్ ఫామ్. దీనికి రోజుకి మినిమం ఒక 2.5 నుంచి 3 లక్షల నీళ్ళు అనేది మనం దీనికి సరఫరా అవుతుంది అనమాట. సో మనం దీంట్లో వీళ్ళకి 25,000 లీటర్లు పర్ గంటకు తగ్గ యూనిట్ అనేది వీళ్ళకి ఫిక్స్ చేసినాము. సో దానికి చాలా మంచి రిజల్ట్ వచ్చింది. కస్టమర్ కూడా చాలా హ్యాపీ ఉన్నాడు. మనం వాడే మేజర్ గా ప్రోడక్ట్ వల్ల ఏంటంటే మీరు ఎట్లాంటి ఫిల్టర్ గానీ ఎట్లాంటి కెమికల్ యూజ్ చేయకుండా మన వాటర్ లో ఉన్న బ్యాక్టీరియాని కానీ మన వాటర్ లో ఉన్న స్కేలింగ్ ని, హార్డ్నెస్ ని టోటల్ గా మనం బయటికి తీసేస్తామండి. దీన్ని ఏంటంటే రెగ్యులర్ గా రైతు నెలకు ఒకసారి దీన్ని ఓపెన్ చేసి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. దానికన్నా పెద్ద మెయింటెనెన్స్ అనేది ఎలాంటిది అవసరం లేదు. ఇన్స్టాలేషన్ అట్లాంటి సార్ ఏం లేదు. మన కస్టమర్ ఒకవేళ రిక్వైర్మెంట్ ఉంది అంటే రైతు దగ్గరికి మా పర్సన్ వెళ్తారు. మేము డైరెక్ట్ ఫోన్ లో మాట్లాడిందా, డబ్బులు ఉన్నాయి తీసుకోండి అని పెట్టుకోమని మేము చెప్పాము. ఒకవేళ రైతు దగ్గర ఆల్రెడీ టెస్ట్ చేసిన వాటర్ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే మాత్రం ఆ రిపోర్ట్స్ తీసుకొని ఆ రిపోర్ట్స్ తగ్గ ప్రోడక్ట్ వాళ్ళ కస్టమర్ దగ్గర గంటకి ఎన్ని లీటర్ నీళ్లు పోతున్నాయి వాళ్ళ షెడ్ లోకి, అది వాటిని తీసుకొని దాని ప్రకారం మనకు రైతుకి అయితే యూనిట్ అనేది పెడతామండి. జనరల్ ఒక ఫార్మ్ ఏర్పాటు చేసుకోవాలనుకున్నటువంటి ఫార్మర్ కి వాళ్ళు ఎట్లా సజెస్ట్ చేస్తుంటారు? నోటి మాటగానే మాకు మాక్సిమం రైతులు అనేది ప్రొవైడ్ వస్తున్నారు అంటే ప్రజెంట్ ఇప్పుడున్న ఇది కూడా మనం నోటి మాట ద్వారా మనకి వచ్చిన లీడ్, దీన్ని మనం క్లోజ్ చేస్తాము. పెట్టిన ప్రతి రైతు మనకు 1-2 రైతుల్ని మళ్ళీ పరిచయం చేయడం తప్ప ఏ రైతు కూడా ప్రోడక్ట్ బాగాలేదు అని చెప్పిన రైతు మాత్రం ఈ వరకు లేదండి. ఎట్లాంటి రైతులు మీ దగ్గరికి వస్తుంటారు? అంటే మినిమం ఇంత కెపాసిటీ నుంచి ఇంత అని ఏమైనా ఉంటుంది సార్? మన దగ్గర ఏంటంటే సార్ ఇప్పుడు రైతులకి మనం 1500 లీటర్ల గంట నుంచి 2 లక్షల నుంచి 3 లక్షల లీటర్ల గంట వరకు కూడా మన ప్రోడక్ట్ అనేది చేస్తున్నాం. మనం ఏ చిన్న రైతు నుంచి పెద్ద రైతు వరకు కూడా మనం చేస్తాము. మన ప్రోడక్ట్ అనేది 40,000 నుంచి స్టార్ట్ అవుతుంది. పెద్ద వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక 20-30 లక్షల వరకు కూడా మనం ప్రాజెక్ట్ చేసినాము. ప్రజెంట్ ఇప్పుడున్న సైట్ లో 4 లక్షలు పెట్టి కస్టమర్ పెట్టించుకున్న 4 లక్షల కస్టమర్ 2 నెలల్లో చాలా సాటిస్ఫై, పెట్టిన డబ్బు కూడా నాకు మంచి రిటర్న్ దొరికింది అన్నట్టు సంతోషంగా ఉన్నాడు. అంటే ఇది పెట్టుకోకపోతే జనరల్ హార్డ్నెస్ ఉండడం వల్ల ఎట్లాంటి ఇప్పుడు మన పౌల్ట్రీలో 4 విభాగాలు ఉంటాయి. ఒకటి లేయర్, బ్రాయిలర్, హ్యాచరీస్, ఇంకొకటి వచ్చేసి నాటుకోళ్ళు పెంపకం అని చెప్పేసి 4 విభాగాలు ఉన్నాయి. ఇప్పుడు మన లేయర్ ఫార్మ్స్ లో ఏంటంటే వీళ్ళు గన్నీ బ్యాగ్స్ ఇస్తారు. గన్నీ బ్యాగ్స్ మొత్తం స్కేలింగ్ పట్టేసి దాన్ని లోపలికి గాలి ఇవ్వకపోవడం అట్లాంటి ఇబ్బంది వస్తుంది. ఇంకొకటి నీళ్లు తాగే డ్రింకర్ పైపులు ఉంటాయి. ఆ పైపులు మొత్తం శుద్ధవారు మొత్తం బ్లాకేజ్ అవుతుంది. దీని ద్వారా ఏమైందంటే బ్యాక్టీరియా అనేది పక్షుల పడిపోయి బ్యాక్టీరియా వచ్చి ఈకోలి అనే ఫామ్ చేసే ఈ ప్రాబ్లం అనేది మనకి లేయర్ ఫామ్ లో దొరుకుతుంది. ఈ 3 మన యూనిట్ అనేది సాల్వ్ చేస్తుంది. బ్రాయిలర్ ఫామ్ లో ఏం చేస్తారంటే ఈజీ షెడ్లు ఉంటాయి, ఓపెన్ షెడ్లు ఉంటాయి. వాళ్ళకంటే కూలింగ్ ప్యాడ్లు పెడతారు. కూలింగ్ ప్యాడ్లు బ్లాక్ అవ్వడం, పైప్ సేమ్ అక్కడ పైపులు బ్లాక్ అవ్వడము, ఈ బ్యాక్టీరియా నీళ్ళు తాగడం వల్ల కోడికి కోలిది అనే వ్యాధి రావడము, ఇలాంటి ఇబ్బందులు అనేది చేస్తూ ఉంటాయి. దీనివల్ల కూడా మనం ప్రొటెక్షన్ అనేది ఇస్తాం. హ్యాచరీస్ కూడా అదే విధంగా వాళ్ళు ఏదైతే మిషన్ లోపల వాళ్ళకి ప్యాడ్స్ ఉంటాయి, ప్యాడ్స్ బ్లాక్ కాకుండా కూడా మన హ్యాచరీలో ప్రోడక్ట్ అనేది యూజ్ అవుతుంది. జనరల్ గా ఇది కోళ్ళు వాటర్ తాగడం కోసం కాకుండా ఇట్లా కూలింగ్ ప్యాడ్లు బ్లాక్ కాకుండా ఈ పౌల్ట్రీ ఫామ్ లో నీళ్లు ఇక్కడ నుంచి మీన్స్ మీ మోటార్ నుంచి బయటకు వచ్చి నుంచి మళ్ళీ వేస్టేజ్ వెళ్ళేదాకా ఎక్కడెక్కడ మీరు నీళ్లు వాడతారు అన్ని చోట్ల ఈ ప్రోడక్ట్ అనేది వాడుకోవచ్చు. సో వన్స్ ఒక ట్యాంక్ పెట్టుకుంటే కనుక ఎక్కడైనా మేము మాక్సిమం ఏ సైడ్కి వెళ్ళి ఓవర్ హెడ్ ట్యాంకే డైరెక్ట్ ఇచ్చేస్తాం. ఇప్పుడున్న సైడ్ కూడా ఓవర్ హెడ్ ట్యాంక్ ఇచ్చిన వీళ్ళు బర్డ్స్ కానీ, ప్యాడ్స్ కానీ, గన్నీ బ్యాగ్స్ ఎక్కడికైనా సరే ఇదే నీళ్ళు వాడుతుంది.
సో జనరల్గా వీటి డిమాండ్ ఎంతవరకు ఉంటుంది, అసలు వీటి అవసరం ఉంటుందా? సార్ ఇప్పుడు చూసుకుంటే ప్రతి రైతు శానిటైజర్ బ్లీచింగ్ టాబ్లెట్స్ అని వాడుతూ ఉంటాడు. అది రిక్వైర్మెంట్ ఉన్న ఈ ప్రోడక్ట్ అనేది కంపల్సరీ రిక్వైర్మెంట్ సార్. అర్థమైంది, ఈ కంపల్సరీ ప్రోడక్ట్ వాడాల్సింది. దీనివల్ల ఏంటంటే దానికన్నా ఇంకా మెయింటెనెన్స్ చేయాలి, ప్రతి నెల దాని కొనుక్కోవాలి, పెట్టాలి, దానికి క్లీన్ చేయాలి, పెట్టాలి. ఇది అట్లా కాదు కదా, ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తే లైఫ్ లాంగ్ దీన్ని ఒక కస్టమర్ దానికి 25 సంవత్సరాలు దీన్ని లైఫ్ ఇస్తున్నారు. 2 సంవత్సరాల వరకు ప్రోడక్ట్కి ఎట్లాంటి ప్రాబ్లం అయినా బోల్ట్ పీస్ టు పీస్ రిప్లేస్మెంట్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాం. 2 సంవత్సరాల వరకు. 2 సంవత్సరాల వరకు. వీటి మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది? వన్స్ ఒకసారి వాళ్ళు తీసుకున్న తర్వాత మనం ఫస్ట్ ఒక 2 విజిట్లు కస్టమర్ దగ్గరికి వెళ్తాము, దాన్ని ఎట్లా క్లీన్ చేసుకోవాలి, ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి మొత్తం కస్టమర్ నేర్పిస్తాము. దాని తర్వాత కస్టమర్ దాన్ని ఒక నెల రోజులకు ఒకసారి బ్యాచ్ వైజ్ ఒకసారి దాన్ని ఓపెన్ చేసి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అంటే క్లీన్ చేసుకోవడం అంతా కూడా ఏమైనా ఎక్కువ పని తీసుకుంటారా, ఎక్కువ టైం తీసుకుంటారా, షార్ట్ టైం? సార్ ఇప్పుడు మీరు ఓపెన్ చేసి చూస్తాం, ఇంత హార్డ్గా ఓపెన్ చేసిన ఇక్కడ కష్టమైంది. కస్టమర్ ఒక 4-10 రోజులు లేట్ చేసిండు, మేము వచ్చినాం దాన్ని ఓపెన్ చేసి తీసినాం. దానివల్ల మాక్సిమం 15 నిమిషాల్లో మొత్తం మనది క్లీనింగ్ అనేది చేసుకోవచ్చు. క్లీనింగ్ టైంలో కూడా ఎట్లాంటి కెమికల్ అవసరం ఉండదు సార్. నీళ్లు పోసి క్లీన్ చేసుకొని మళ్ళీ దాని లోపల పెట్టి క్లోజ్ చేయడమే ఉంటుంది. సో దీని మెయింటెనెన్స్ లో రెగ్యులర్ గా భాగంగా కూడా ఎట్లాంటి ఏమైనా వాడాల్సిన అవసరం ఉండదు. ₹1 కూడా మళ్ళీ పెట్టాల్సిన అవసరం ఉండదు సార్ దీని ద్వారా. ఇది ఎన్ని రోజులు లైఫ్ టైం ఉంటుంది? సార్ మేము 2 years గ్యారంటీ ఇస్తున్నాం, మీ 25 years లైఫ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. 25 years లైఫ్ టైం ఉంటుంది. సో దీనివల్ల ఎట్లాంటి లాభాలు తీసుకోవచ్చు రైతు? సార్ లాభాలంటే ఫస్ట్ కస్టమర్కి ప్యాడ్స్, కూలింగ్ ప్యాడ్స్ అనేది సంవత్సరంలో ఖరాబ్ అయ్యి మినిమం వాళ్ళకి ఒక 6-7 సంవత్సరాల పొడుగు వస్తుంది అనమాట. పైప్ లైన్ వాళ్ళు క్లీన్ చేసుకోవాలి, దానికి యాసిడ్ బడి క్లీన్ అవసరం ఉండదు. ఈకోలీ కోసం వాటి కోసం వీళ్ళు కెమికల్ మన బ్లీచింగ్ టాబ్లెట్స్, శానిటైజర్స్ వాడతాడు, దాని శాతం తగ్గించుకోవచ్చు క్లయింట్. మళ్ళీ ఇంకోటి అంటే ఇది నీళ్లు మంచిగా ఉండడం వల్ల బాడీస్ నీళ్లు బాగా తాగి FCR రేట్ మంచి, దానికి వెయిట్ అనేది ఫుడ్ బాగా ఇంకో తీసుకోవడం వల్ల బాడీ వెయిట్ అనేది బాగా పెరుగుతుంది. మళ్ళీ ఇంకొక మంచి విషయం ఏంటంటే మన వాటర్లోనే మొత్తం కాల్షియం తీసాం, దానికి కావాల్సిన అన్వాంటెడ్ కాల్షియం బైకార్బోనేట్ మాత్రమే తీసి కాల్షియం కార్బోనేట్ లోపల పెట్టడానికి లేయర్ ఫామ్ లో షెల్ ఫార్మేషన్ ఈజీగా మంచిగా షెల్ ఫార్మ్ అవడానికి మంచి ఆస్కారం ఉంటుంది సార్. అందరు రైతులకి అంటే అటు లేయర్ కావచ్చు, బైలర్ కావచ్చు, అందరూ ఎవరైనా ఫామ్ ఏర్పాటు చేసుకున్న అందరికీ ఇట్లాంటి డివైస్లు అవసరం ఉంటాయి? అవసరం ఉంటుందండి, కంపల్సరీ ఇది వాడాల్సి వస్తుంది. వాటర్లో ఉన్న హార్డ్నెస్, కొంచెం హార్డ్నెస్ ఉన్న, కొంచెం బ్యాక్టీరియా లెవెల్స్ ఉన్న ఈ ప్రోడక్ట్ అనేది కంపల్సరీ బాయిలర్ కానీ, లేయర్ కానీ, హ్యాచరీస్ కానీ ఎవరైనా ఈ ప్రోడక్ట్ యూస్ చేయొచ్చండి. వాళ్ళు యూజ్ చేయడంలో వాళ్ళు పెట్టుకున్న ప్రోడక్ట్ కాస్ట్లో వాళ్ళకి ఒక 8 నెలల్లో వాళ్ళు పెట్టుకున్న ROI అనేది రిటర్న్ అయిపోతుంది వాళ్ళకి. సో అయితే జనరల్గా ఇలాంటి కంపెనీస్ ఆల్రెడీ కంప్యూటర్స్ కూడా చాలా ఉన్నాయి. సో వాటికి మీకు డిఫరెన్స్ ఏముంటుంది అంటే ఏం చెప్తారు? సార్ ఇప్పుడు మార్కెట్లో చూసుకుంటే ఫస్ట్ మనం ప్రోడక్ట్ మార్కెట్లోకి తీసుకొచ్చింది నేనండి. మీన్స్ పౌల్ట్రీలోకి ఫస్ట్ ప్రోడక్ట్ తీసుకొచ్చింది వాటర్, ఈ ఎలక్ట్రోలైసిస్ వాటర్ కండిషనర్ మార్కెట్లోకి తీసుకొచ్చింది నేనే. ఓకే. సో ఇప్పుడు అందరితో మా మిస్టర్ వాటర్ ఏంటి డిఫరెన్స్ అంటే ప్రతి రైతు దీన్ని చూసుకోవాలి, క్లీన్ చేసుకోవడానికి ఈ టైంకి నెల్లు ఓపెన్ చేసి చూసుకుంటేనే ప్రతి రైతుకి తెలుస్తుంది. మనం ఏం చేస్తున్నామంటే రైతులకి మొబైల్ ఫోన్లోనే వాళ్ళ కండిషనర్ స్టేటస్ ఏంటి అని చూసుకోవచ్చు అనమాట. మనం ఒక యాప్ అనేది వీళ్ళకి ఇస్తున్నాము. ఈ యాప్ ద్వారా ఏంటంటే ఆ కండిషనర్ వర్కింగ్ ఎట్లా ఉంది, ప్రాపర్గా ఉందా, నేను సర్వీస్ ఎప్పుడు చేయాలి, ఒకవేళ సర్వీస్ కాకుండా కూడా ఏమైనా ఫంక్షనాలిటీ కరెక్ట్ అవుతలేదా, లేకుంటే స్కేలింగ్ కరెక్ట్ పట్టుకుంటలేదా, నా ఎలక్ట్రోడ్ ఏమైనా ప్రాబ్లం ఉందా, ప్రతి ఒక్కటి రైతు మొబైల్లో క్లియర్గా చూసుకోవచ్చు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే రైతు మొబైల్ చూసుకోవడం ప్రాబ్లం అయిపోయింది, మర్చిపోయాడు. రైతు కండిషనర్కి ఏమైతుందో అనేది మా సర్వర్లో క్లియర్గా కనబడుతుంటుంది అనమాట. వెంటనే మేము ఏం చేస్తామంటే రైతుకు కాల్ చేసి, సార్ మీ కండిషనర్ అనేది కొంచెం ఇట్లా పర్ఫార్మెన్స్ తగ్గింది, దాన్ని ఓపెన్ చేసి క్లీన్ చేసుకోండి అని చెప్పేసి మేము డైరెక్ట్ రైతుకి చేస్తాం. మేము ఇండియాలో కానీ మొత్తం ఎన్ని ప్రపంచ శాతం ఇప్పుడు 4 దేశాల్లో చేసిన ఏ దేశాల్లో మీ కండిషనర్ పెట్టినా సరే ఆ కండిషనర్ ట్రాకింగ్ అనేది మా హెడ్ ఆఫీస్లో సర్వర్లో మాకు రికార్డ్ అయి ఉంటుంది అనమాట. అక్కడ ఏంటంటే కొంచెం ఏ కస్టమర్ కన్నా కొంచెం ప్రాబ్లం అవుతుంటే మాకు ఇక్కడ నోటిఫికేషన్ వస్తుంది. మేము రైతుకు ఫోన్ చేసి, సార్ ఈ ప్రాబ్లం ఉంది మీరు క్లీన్ చేసుకోండి అని చెప్తాం. అదేవిధంగా లేదు ప్రాబ్లం రెక్టిఫై అవ్వట్లేదు అంటే విత్ ఇన్ ఆ నియర్ బై ఎవరైతే టెక్నీషియన్ ఉన్నారో వాళ్ళకి మెసేజ్ పెట్టేసి 24 నుంచి 48 గంటల లోపు మా టెక్నీషియన్ అక్కడికి వెళ్ళి రైతుకి మనకు సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తాడు. ఇన్ని రోజులు ఏంటంటే సాఫ్ట్వేర్లో కండిషనర్లో తీసుకోవడం ఏంటంటే ప్రతిదీ చూసుకోవాలి, ఎట్లా నడుస్తుంది, ఏం లేదు, నడుస్తుందా నడవట్లేదు కూడా ఎవరికి తెలియదు. మేము అట్లా కాదండి, మా ప్రోడక్ట్ నడుస్తుందా నడవట్లేదా అనేది రైతు చేతిలో పెడుతుంది. మేము పోయి ఏదో నడుస్తుంది సార్ అట్లా కాదు, కంపల్సరీ ఆ రీడింగ్ ఉంటే ప్రోడక్ట్ నడుస్తున్నట్టు, రీడింగ్ లేదంటే ప్రోడక్ట్ నడవదు. దాంట్లో ఏంటంటే ఫిల్టర్ చేంజ్ చేసినామా చేయలేదా, సర్వీస్ చేసినామా చేయలేదా, ఎన్నిసార్లు మేము జంబో ఫిల్టర్ క్లీన్ చేసినాం, ఎన్నిసార్లు జనరల్ సర్వీస్ చేసినాం, ఎన్నిసార్లు దీన్ని ప్రాపర్ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటే రిప్లేస్మెంట్ చేసినామా, ప్రతి ఒక్కటి దాంట్లో నోట్ అయిపోయాడు. సో అది ఒకసారి అయింది అనేది మళ్ళీ ఎట్లా అప్డేట్ చేసుకుంటుంది, మళ్ళీ ఆ సర్వీస్ అయిందని ఇప్పుడు మా టెక్నీషియన్ అక్కడికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక రైతుకి ఒక యూనిక్ కోడ్ ఉంటుంది అనమాట. ఆ కోడ్ ద్వారా మా టెక్నీషియన్ అక్కడికి వెళ్ళాడు, ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాడో ఆ కోడ్ కొడితేనే మా టెక్నీషియన్కి అక్కడ యాక్సెస్ ఉంటుంది అనమాట. సో ఆ కోడ్ ఎంట్రీ చేయగానే ఆ రోజు మళ్ళీ ఏం సర్వీస్ చేశాడు అక్కడ మా టెక్నీషియన్ కంపల్సరీ ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేస్తేనే అక్కడ నుంచి బయటికి రాగలుగుతాడు. అదే ఫార్మర్ చేసుకుంటారని చెప్తున్నారు.
చేసుకుంటారు కదా, ఫార్మర్ కూడా చేసుకోవాల్సి ఫార్మర్ చేసుకోవచ్చు. సో అది ఎట్లా జరుగుతుంటుంది మరి? ఫార్మర్ అంటే ఇప్పుడు ఫార్మర్ ఓపెన్ మేము క్యాలిక్యులేట్ చేసి వస్తాం, తర్వాత ఫార్మర్ ఓపెన్ చేసి క్లీన్ చేసుకుంటే ఆటోమేటిక్గా రీడింగ్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది, అప్డేట్ అయిపోతూ ఉంటుంది. దీంట్లో మరి డిఫరెంట్ టైప్స్ ఏమైనా ఉంటాయి, ఒకటే టైప్ ఉంటుంది? అవును సార్, ఇప్పుడు మన వాటర్ ఫ్లో బట్టి మన ప్రోడక్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు 1/2 HP మోటార్ ఉంటుంది, దానికి 1500 లీటర్లు వస్తుంది అన్నమాట. దానికి ప్రైస్ వచ్చేసి ఒక 40,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అట్లా 1 HP మోటార్ ఉంటుంది, ఆ 1 HP మోటార్ అరౌండ్ ఒక 3000 to 4000 ఉంటుంది. అది 40 నుంచి 55,000 మధ్యలో ఉంటుంది. 2-3 HPలు పెట్టుకుంటారు, 10,000 లీటర్, అదొక 80,000-90,000 అట్లా కాస్ట్ ఉంటుంది అనమాట. అట్లా మన మోటార్ HP పెరిగిన కొద్దీ నీళ్ళ ప్రెషర్ పెరిగిన కొద్దీ ప్రైస్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో అయితే దీన్ని ఏర్పాటు చేసుకోవాలనుకుంటే పెట్టుకునే ముందే ఏమన్నా ఫ్రీగా ఇప్పుడు మాకు పనులు ఏమైనా ఉంటాయి ఫార్మర్కి ఏంటంటే ఫస్ట్ మాకు మేము ఇచ్చే నంబర్కి ఫార్మర్ ఫోన్ చేస్తే వాళ్ళని ఒక్కొక్క 4-5 జనరల్ క్వశ్చన్స్ అడుగుతాము. అడిగిన తర్వాత ఒకవేళ కస్టమర్కి మేము ఎంత అవుతుంది వాళ్ళకి కొంచెం బేసిక్ క్వశ్చన్స్ అడిగిన తర్వాత ఓ అందాజ్ చెప్తాం, సార్ ఒక 40,000 నుంచి 60,000 మధ్యలో అవ్వచ్చు అని చెప్తాం. ఆయన ఒకసారి ఇంట్రెస్ట్ చూపించండి అనుకోండి, మా పర్సన్ అక్కడ పంపించి సైట్ మొత్తం చూపించిన తర్వాత కస్టమర్ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అక్కడ మేము ఎట్లాంటివి సప్లై చేస్తాము ఒక మాట్లాడుకొని అగ్రిమెంట్ లాగా చేసుకొని దాని తర్వాత వర్క్ అనేది స్టార్ట్ చేస్తాం. అంటే మన ఇది పెట్టాలనుకుంటే అంతకంటే ముందు ఏమైనా వాటర్ ట్యాంక్స్ ఏమైనా ఏర్పాటు చేసుకోవడం కానీ దీనికోసం స్పెషల్గా ఏమైనా చేయడం కానీ స్పెషల్గా చేసేది ఏముండదు సార్, ఉన్నదానికి మేము బిగిస్తాం. కాకపోతే ఒక సైట్ విజిట్కి వెళ్ళినప్పుడు ఏదైనా కొంచెం ప్రాబ్లం ఉంటే సలహా ఇస్తాం రైతుకి, ఇది చేయండి అలా చేయండి అని చెప్పేసి. సో ఓవరాల్ ఇది పెట్టుకుంటే రైతులకు మంచి లాభాలే తప్ప ఎట్లాంటి మేము చెప్పడం కాదు సార్, మా కస్టమర్ ఇప్పుడు వచ్చారు, మీరు రైతు దగ్గర ఉన్నారు, రైతు మాట్లాడండి, మేము చెప్పేది ఏం లేదు, రైతులే మాట్లాడతారు. మా ప్రోడక్ట్ గురించి మేము మాట్లాడేది ఏం లేదు. ఒకవేళ మా ప్రోడక్ట్ బాగాలేదంటే 4 దేశాల్లో ఎట్లా చేస్తాం సార్, 4 దేశాల్లో ఉన్న రైతులు మమ్మల్ని ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? ఇప్పుడు వచ్చే సంవత్సరంలో మేము ఒక 10 దేశాల్లో మా ప్రోడక్ట్ పెట్టాలనేది మా కోరికతో మేము వెళ్తున్నాం. సో ఇప్పుడు మీరు ఇండియాలో ఎన్ని స్టేట్లలో ఉన్నారు మీరు? సార్ ఇండియాలో ఆల్మోస్ట్ మేము 13 స్టేట్లో వర్క్ చేస్తున్నాం సార్. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, పంజాబ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, మళ్ళీ మహారాష్ట్రలో చేస్తున్నాం. మహారాష్ట్ర పైన గుజరాత్లో మా ఇన్స్టలేషన్ జరిగింది. ప్రతి స్టేట్లో మన ప్రోడక్ట్ అనేది మ్యాక్సిమం అవైలబుల్ ఉంది సార్. సో సర్వీస్ కూడా ఆన్ టైం జరుగుతుంది? ఆన్ టైం జరుగుతుంది సార్, సర్వీస్ అనేది ఆన్ టైం జరుగుతుంది. ఆన్లైన్ చెప్పినా కదా, మా ఉన్న ఇప్పుడు IoT దాని ప్రకారం మేము ఆన్లైన్లో దాన్ని మొత్తం మేము చేసేయచ్చు సార్. థ్యాంక్ యూ. సో ఇది మిస్టర్ వాటర్ ఎండి గారు రామకృష్ణ గారు చెప్తున్నారు. సో ఎవరైనా రైతులకు వాళ్ళ పౌల్ట్రీ అవసరాల కోసం ఎక్కడ నీటి అవసరం ఉన్నా కూడా అక్కడ మిస్టర్ వాటర్ యాంటీ స్కేల్ పెట్టుకుంటే కనుక ఎక్కడ వాటర్ అవసరం ఉన్నా కూడా అక్కడ వాళ్ళ కంప్లీట్ అవసరాలు అయితే తీరుస్తుందని చెప్తున్నారు. అటు కొల్లకు కావచ్చు, ఏదైతే ఈసీ ఫామ్లలో ఉన్నటువంటి ప్యాడ్స్ పైన నీటి చుక్కలకు కావచ్చు, అంటే ఫామ్ని కూల్ చేసేటువంటి విషయంలో కావచ్చు, ఎక్కడైనా వాటర్ హార్డ్నెస్ని తగ్గించేసి సాఫ్ట్నెస్ పెంచి కోళ్ళలో వచ్చేటువంటి మొటాలిటీ తగ్గించడంతో పాటు వాటి ఎఫ్సార్ పెంచడం కావచ్చు, ఇట్లాంటి అన్నింటిలో కూడా ఇది చాలా ఉపయోగపడే డివైస్ అని చెప్పి కూడా వారి మాటలో తెలుస్తుంది. సో రైతులు కూడా మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు ఇన్స్టాల్ చేసుకున్నప్పటికీ మంచి రిజల్ట్ అయితే చూసినట్టుగా కూడా వారి మాటలో తెలుస్తుంది, చూసినాం మనం ఇప్పటివరకు కూడా. సో ఎవరైనా చిన్న రైతుల నుంచి పెద్ద రైతుల వరకు కూడా ఎవరైనా సరే 1000-1500 కోళ్ళు ఉన్నటువంటి ఫామ్ దగ్గర నుంచి లక్షల సంఖ్యలో పెంచుకున్నటువంటి ఫామ్స్ దగ్గర వరకు కూడా ఈ డివైజ్లు అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. సో దేశంలో ఏ మూలకున్నా అలాగే ప్రపంచంలో కూడా ఎక్కడైనా కూడా ఇప్పటివరకు 4 దేశాలు ఉన్నట్టు చెప్తున్నారు. సో ఫ్యూచర్లో ఇంకా ప్రపంచం అంతా విస్తరించే ప్రయత్నంలో భాగంగా కూడా ఉన్నట్టు కూడా వారి మాటలో కనిపిస్తుంది. ఈ డివైజ్లు యూజ్ చేసుకున్నటువంటి రైతులకైతే వాళ్ళ ఫామ్లలో కూడా మంచి లాభాలు అయితే చూసేటువంటి అవకాశం అయితే ఉన్నట్టుగా కనిపిస్తుంది. మనం ఇప్పుడు రత్నం పౌల్ట్రీస్ నల్గొండలో ఉన్నామండి. ఈ క్లయింట్ వచ్చేసి మన ప్రోడక్ట్ ఆల్మోస్ట్ 4 months బ్యాక్ ఇన్స్టాల్ చేసుకున్నారు. ఇది మేము కస్టమర్ దగ్గరికి వచ్చే 3rd విజిట్. ఫస్ట్ విజిట్లో కొంచెం ఇష్యూ ఉందంటే మేము 2nd విజిట్ కల్లా సార్కి సెట్ చేసి ఇస్తే తర్వాత 2nd విజిట్కి మంచి రిజల్ట్ వచ్చింది. మేము ఇప్పుడు 3rd టైం విజిట్కి వచ్చాము. ఇప్పుడైతే సార్ వాళ్ళు కొంచెం ఒక 10 days ఏమో లేట్ అయిందని కూడా క్లీన్ చేయడానికి టోటల్గా ఫుల్ అయిపోయింది అనమాట. ఆ ప్రోడక్ట్ ఏంటంటే దీనివల్ల మన వాటర్లో ఉన్న ఎట్లాంటి స్కేలింగ్ అయినా ఎట్లాంటి బ్యాక్టీరియా అయినా వితౌట్ ఎనీ కెమికల్ వితౌట్ ఎనీ ఫిల్టర్ లేకుండా మనం ఈ ప్యూరిఫికేషన్ చేస్తున్నాం పౌల్ట్రీ ఫార్మ్స్లలో. సో ఇప్పుడు ప్రత్యేకంగా మేము ఈ సైట్కి ఎందుకు వచ్చామంటే ఫార్మర్స్కి దీన్ని డైరెక్ట్గా మా ప్రోడక్ట్ ఎలా ఉంటుంది, ఎలా వర్క్ చేస్తుంది అనేది డైరెక్ట్ మీకు స్టేట్ చూపించడానికి అనేది మనం ఇప్పుడు సైట్కి అనేది డైరెక్ట్ కస్టమర్ సైట్లోకి వచ్చి చూపిస్తున్నాం. సార్ ఒక చిన్న మాట, మనం పెట్టుకున్న తర్వాత మీకు డబ్బులు ఏమైనా ఎక్కువ పెట్టినాం అనిపించిందా దీని ద్వారా? ఏం లేదండి.